అలాగే బాబు, ఉంటాను బాబు. ఓకే. నా స్క్రీన్ ప్లే ఆ దేవుడికి అర్థమైనట్టుంది. అందుకే శ్యామాని అఖిల్ని కలపడానికి నాకంటే ఎక్కువ తొందరపడుతున్నాడు. ఈ పాట ఎవరిదో తెలుసా? తెలుసు. ఎవరిది? రూపరాణిది. ఇది రూపరాణిది కాదు. ఈ పాట నాది. రూపారాణి ఒక్కసారి ఈ పాట పాడింది, కానీ నేను ఈ పాటని కొన్ని వందల సార్లు విన్నాను. అందుకే నా పాట అంటున్నాను. అర్థం కాలేదు కదా? ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఈ పాటే వింటూ ఉంటాను. చీకటిని వెలుగు ఎలా దూరం చేస్తుందో ఈ పాట నా ఒంటరితనాన్ని నాకు దూరం చేస్తుంది. నాకు ఓ మంచి ఫ్రెండ్ లాగా తోడుగా ఉంటుంది. రూపారానికి అంత మధురమైన గొంతిచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? నా మీద కోపం తగ్గలేదా? కోపమా? మీ మీద? మీ మీద నాకెప్పుడు కోపం లేదండి. అయినా సాయం చేసిన మనుషుల మీద కోపం ఎందుకుంటుంది? కారపండి. ఇక్కడేనా మీ ఇల్లు? ఇక్కడికి దగ్గరేనండి. మరి ఇంటి దగ్గర దించేవాడు కదా, ఇక్కడే దిగిపోయారు ఎందుకు? పర్లేదండి, ఆ సందులోకి మీ కారు రావడం కష్టమవుతుంది. మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. హాస్పిటల్లో మీరు కట్టిన డబ్బులు తొందరలోనే మీకు ఇచ్చేస్తాను. అలాగే ఇచ్చేద్దరులేండి. ఎవరి రుణం మీరు ఉంచుకోరు కదా. సరే, గుడ్ నైట్. ఏంటండి? శుభరాత్రి. గేటు బయట ఎందుకులేండి, లోపలికి పదండి. బాగుంది, చాలా బాగుంది. అర్ధరాత్రులు అపరాత్రులు ఇలా కారులో షికారు చేయడం చాలా బాగుంది. అది ఎవరి వల్ల అయితే మనం పరువు పోగొట్టుకున్నామో ఆ అబ్బాయితో కలిసి తిరగడం చాలా చాలా బాగుంది. ఎవరినైతే కలవద్దని చెప్పామో, ఎవరినైతే దూరంగా పెట్టమని చెప్పామో ఆ అబ్బాయితో కలిసి షికార్లు చేయడం చాలా చాలా బాగుంది. అంటే ఆ రోజు గురువం అన్నది నిజమేనన్నమాట. ఏదో దురుద్దేశంతోనే ఆ అబ్బాయికి నువ్వెలా దగ్గర అవుతున్నావు. ఊళ్ళోకి రాగానే అతని
దీనికి ఫోన్ చేసి పిలిపించుకుని ఉంటావు. అర్ధరాత్రులు షికార్లు చేస్తూ ఉండుంటావు. అవ్వా పెళ్లి కాబోయే పిల్ల అర్ధరాత్రి పూట ఇలా పరాయి మగాళ్ళతో రోడ్ల వెంట తిరుగుతూ ఉంటే నోరుంది కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఏం జరిగిందో ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. ఆహా, ఏం జరిగిందట? ఏం జరిగిందా? అది జరిగింది. నా కిట్టుకేమైంది? నేను కిట్టుని వెంటనే చూడాలి. కంగారు పడకమ్మా, కిట్టుకేం కాలేదు. శ్యామ, కిట్టుకి ఎలా ఉంది ఇప్పుడు? పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు కుదరదమ్మా, రేపు పొద్దున వెళ్ళి చూద్దాం. లేదమ్మా, రేపు పొద్దున వరకు వాడిని చూడకుండా ఉండలేను. ఇప్పుడే వెళ్దాం. పదమ్మా, తొందరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా. రా. ఇప్పుడు లోపలికి రానివ్వరమ్మా. రాత్రి పూట కిట్టు పక్కన ఒక్కరినే ఉండనిస్తారమ్మా. ఇప్పుడు మనం వెళ్ళినా కూడా మనల్ని చూడనివ్వరు. రేపు ఉదయాన్నే వెళదామమ్మా. అయ్యో, నా కిట్టుని చూడాలమ్మా. వెంటనే శ్యామ నన్ను తీసుకెళ్ళమ్మా. సమయానికి అఖిల్ బాబు కనపడి హాస్పిటల్ కి తీసుకువెళ్ళకపోయింటే చాలా పెద్ద ప్రమాదం జరిగేదమ్మా. వదినా, మనల్ని ప్రమాదం నుంచి కాపాడిన మనుషుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే పాపం వస్తుంది. అయితే అఖిల్ బాబుని దేవుడు అంటాలే, పుణ్యం వస్తుంది. ఆపదలో కాపాడిన ఎవరైనా సరే దేవుడితో సమానమే. ఆ క్షణంలో అఖిల్ బాబు నిజంగా మనకి దేవుడే. ఏంటి ఏంటి అందరూ అలా ఉన్నారు? నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నా కోసమా? ఎందుకు? ఎందుకేంట్రా? డిన్నర్కి వస్తానని చెప్పిన వాడివి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెయిట్ చేయక ఇంకేం చేస్తాం? ఓ అదా, సారీ మమ్మీ. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం ఎందుకని వదిన ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు. హాస్పిటల్ కా? ఏమైంది నాన్న నీకు? ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళావు? నీకేం కాలేదుగా? ప్రాబ్లం లేదు కదా? ఆగండి ఆగండి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను ఫోన్ లిఫ్ట్ చేసి హాస్పిటల్లో ఉన్నానని చెప్తే అప్పుడు మీరు ఇలాగే కంగారు పడతారని ఫోన్ ఆన్సర్ చేయలేదు. అయినా హాస్పిటల్కి వెళ్ళింది నాకు ఒంట్లో బాగోక కాదు, మా ఫ్రెండ్ తమ్ముడికి ఒంట్లో బాగోకపోవడం వల్ల. ఆ బాబుని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. నా కారులో తీసుకెళ్లి అడ్మిట్ చేశాను. అది జరిగింది. అవునా? హాస్పిటల్ అనేసరికి నీకేమైందా అని చెప్పి కంగారు పడ్డాను. మీ ఫ్రెండ్ తమ్ముడికి ఇప్పుడు ఎలా ఉంది నాన్న? పర్లేదు డాడీ, కండిషన్ స్టేబుల్ గానే ఉంది. హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. వదినా, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. చిలకమ్మతో భోజనం రూమ్ కి పంపించు. అలాగే అఖిల్.
వాడి ఫ్రెండ్ తమ్ముడికి బాగోలేకపోవడం వల్ల వాడు రావడం లేట్ అయింది. దానికే మీ అత్తాకోడళ్ళు ఏదేదో ఊహించుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు నన్ను కాపాడిన శ్యామ రుణం ఈ జన్మలో తీర్చుకోలేననుకున్నాను. కానీ ఇలా వాళ్ళ తమ్ముడి విషయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి శ్యామ రుణం కొంచెమైనా తీర్చుకోగలిగాను. థ్యాంక్ యూ గాడ్. కన్నయ్య, ఆ అఖిల్ బాబుకి రోజు రోజుకి నేను చాలా రుణపడిపోతున్నాను. ఆ రోజు గుండె విషయంలో నేను నిర్దోషినని చెప్పి అందరి ముందు నా నిజాయితీ నిరూపించాడు అఖిల్ బాబు. ఈ రోజు సమయానికి దేవుడిలా వచ్చి కిట్టుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వైద్యం చేయించాడు. ఈ రుణం నేను ఎలా తీర్చుకోవాలి? ఎప్పటికీ తీర్చుకోవాలి? అఖిల్, అదేంటొదినా, నువ్వు తెచ్చేందుకు? చిలకమ్మ చేత పంపించి ఉండొచ్చు కదా. పర్లేదులే అఖిల్. అవును, నీ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి బాలేదన్నావు కదా, ఏమైంది? అది మా ఫ్రెండ్ తమ్ముడంటే శ్యామ వాళ్ళ తమ్ముడు వదినా. శ్యామ వాళ్ళ తమ్ముడా? అవును వదినా. అది జరిగింది వదినా. శ్యామ వాళ్ళ తమ్ముణ్ణి నేను హాస్పిటల్కి తీసుకెళ్లాలని మమ్మీకి తెలిస్తే తన మూడ్ ఆఫ్ అవుతుందని మమ్మీకి చెప్పలేదు. నిజమేలే అఖిల్, నువ్వు చేసింది మంచి పని. అయినా ఆ విషయం చెప్పి అత్తయ్య గారి మనసు కష్టపెట్టడం ఎందుకు? అవును, హాస్పిటల్కి తీసుకెళ్లాను అన్నావు కదా, అక్కడ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది కదా, శ్యామ వాళ్ళు భరించగలుగుతారా? నేనే అమౌంట్ మొత్తం పే చేశాను వదినా. మంచి పని చేశావు అఖిల్. వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో? 2 days లో డిశ్చార్జ్ చేస్తారంట వదినా. వాళ్ళు డిశ్చార్జ్ చేసే లోపల హాస్పిటల్లో శ్యామాని మేము చార్జ్ చేస్తాం. అత్తయ్య, అత్తయ్య. ఏంటి ఐశ్వర్య, ఏంటంత కంగారు పడుతున్నావు? అది అది ఆ విషయం మీకు చెప్పాలో చెప్పకూడదో అర్థం కావట్లేదు అత్తయ్య. నాకు చెప్పకూడని విషయాలు ఏముంటాయి చెప్పు. చెప్తే మీరు ఎక్కడ కంగారు పడతారో భయపడిపోతారోనని భయంగా ఉంది. కానీ చెప్పక తప్పదు కాబట్టి చెప్తాను. అఖిల్ అఖిల్ అఖిల్కి ఏమైంది? అఖిల్కి ఏం కాలేదత్తయ్య. అఖిల్ మన చేయి దాటిపోయాడు. ఆ శ్యామ అఖిల్ని పూర్తిగా తన మాయలో పడేసింది. అఖిల్ మనకేం చెప్పాడు? వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడికి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాను అని చెప్పాడా? అవును చెప్పాడు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఆ శ్యామానే. ఏంటి ఐశ్వర్య నువ్వనేది? అవునత్తయ్య, అఖిల్ చెప్పిన ఆ ఫ్రెండ్ శ్యామానే. ఆ శ్యామ తమ్ముణ్ణి అఖిల్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హాస్పిటల్కి తీసుకెళ్లడమే కాకుండా ట్రీట్మెంట్కి డబ్బులు కూడా హెల్ప్ చేశాడంట. అంత దూరం వచ్చిందా వ్యవహారం? ఇప్పుడే అఖిల్తో మాట్లాడదాం పద. అత్తయ్య ఆగండి. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని అఖిల్ని అడగటం కరెక్ట్ కాదత్తయ్య. ఆల్రెడీ ఫ్రెండ్ తమ్ముణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్లాను అని మనకి అబద్ధం చెప్పాడు కదా. ఇప్పుడు నిలదీస్తే మాత్రం
నిజం చెప్తాడంటారా ఏంటి? ఆ అబద్ధానికే ఇంకో అబద్ధం కల్పించి ఏదో చెప్పేస్తాడు. అందుకని మనం అఖిల్తో మాట్లాడడం కాదు చేయాల్సింది, అటు నుంచి నరుక్కు రావాలి. ఇంకెప్పుడు అఖిల్ జోలికి రావద్దని ఆ శ్యామకి గట్టిగా బుద్ధి చెప్పాలి. కరెక్ట్, అదే చెయ్యాలి. వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలిసింది కాబట్టి రేపే హాస్పిటల్కి వెళ్దాం, దాని సంగతి తేల్చేద్దాం. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అంతా ఆ దేవుడి దయ. అవునన్నయ్య, ఆ దేవుడి దయే. దేవుడే మన మీద దయ తలచి ఆ సమయానికి అఖిల్ బాబు ఆ రోడ్లో వచ్చేలా చేశాడు. అవునమ్మా, అంతా అఖిల్ బాబు పుణ్యమే. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడండి? అటు మేడం. థ్యాంక్ యూ. అఖిల్ బాబు పుణ్యం కాదు, మన పాపం, మన కర్మ. అదేంటి శోభ అలా అంటావు? లేకపోతే ఇదేంటి? గురువమ్మ దగ్గర 10 లక్షలు అప్పు చేసి ఆపరేషన్ చేయించినా కూడా మళ్ళీ గుండె నొప్పి వచ్చిందంటే అది మన కర్మ కాకపోతే ఏంటి? మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో. అది కూడా మళ్ళీ ఎక్కడో చోట అప్పు చేయాలి కదా. చేద్దాం వదినా, మళ్ళీ గురువమ్మ దగ్గర అప్పు చేద్దాం. ఆ అప్పు తీరే వరకు నేను గురువమ్మ వాళ్లతో ప్రోగ్రామ్స్ కి వెళ్తాను, సరేనా? ఇలా తమ్ముడు కోసం అప్పులు చేయడం, అవి తీర్చడం కోసం పాడడం, నీ జీవితం అంతా అప్పులు తీర్చడానికే సరిపోతుంది. పర్లేదు వదినా, నా తమ్ముడి కోసం జీవితాంతం ఇలా పాడడానికి సిద్ధమే. ఇదిగోండి, ఈ మందులు తీసుకురండి. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. ఇవ్వు. పర్లేదు నాన్న, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగు. ఏంటి అలా చూస్తున్నావు? మేమిక్కడికి వస్తామని చెప్పి నువ్వనుకోలేదు కదా? మా అఖిల్ మీ తమ్ముణ్ణి హాస్పిటల్లో చేర్పించిన విషయం మాకు తెలుస్తుందని నువ్వనుకోలేదు కదా? ట్రీట్మెంట్ కోసం మా అఖిల్ హాస్పిటల్లో డబ్బులు కట్టిన విషయం మేము తెలుసుకుంటామని నువ్వనుకోలేదు కదా? నువ్వు ఏమీ అనుకోకపోయినా
నువ్వు 1వ నెంబర్ వగలాడివని మేమనుకుంటున్నాం. అందినంత కాడికి దోచేయడానికి మా అఖిల్ బాబుకి వల వేశావని మేమనుకుంటున్నాం. అయ్యో అలాంటిదేమీ లేదండి. నోర్మోయ్, నోర్మోయ్. వీళ్ళొచ్చారేంటి? అలాంటిదేమీ లేకపోతే ఎక్కడో కృష్ణాపురంలో ఉండే నీకు రాత్రి నా కొడుకు ఎలా కనపడ్డాడు? ఎక్కడో కృష్ణాపురంలో ఉండే నీ తమ్ముణ్ణి రాత్రి నా కొడుకు హాస్పిటల్లో ఎలా చేర్పిస్తాడు? మేమిప్పుడు కృష్ణాపురంలో లేమండి, ఈ ఊరొచ్చాము. ఓహో, వచ్చారా? ఈ ఊరికి వచ్చేసారా?